సీక్వెల్కి రోజు ఇది. ఎందుకంటున్నానంటే మన డీజేటీలు కానివచ్చు, ఇస్మార్ట్ శంకర్ కానివచ్చు, ఏ చిన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా ప్రేమలు కానివచ్చు ఆ సీక్వెల్లోనే అనౌన్స్ చేస్తున్నారు. ఈ సీక్వెల్కి అమ్మమ్మగుడు ట్రెండ్ సెట్ చేసినోడు ఎవరు అంటే ఆయన ప్రభాస్ గారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ అండ్ సీక్వెల్ కూడా అదే కోవలో హిట్ అయింది. అండ్ అంటే ప్రభాస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కల్కి 2898 AD ఈ సినిమా చుట్టూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతో నాగశ్విన్ గారు పార్ట్ 1 కాదు పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారనే మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ సినిమా చాలా పెద్ద స్టోరీ, పెద్ద స్కేల్ సినిమా. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు బిగ్ స్టార్స్ ఉన్న సినిమా 2 గంటల 40 నిమిషాలు ఏ కథ చెప్పలేమని 2 పార్ట్ల కిందకైతే వస్తుందనేది అంటున్నారనమాట సీక్వెల్గా. అండ్ ఈసారి ప్రభాస్ అరాచకం గ్లోబల్ లెవెల్లో మామూలుగా ఉండదైతే మూవీ యూనిటీ అంటుంది. అండ్ ప్రభాస్ గారే చెప్పారు కల్కి సినిమా కోసం నేనే వెయిట్ చేస్తున్నానైతే చెప్పారనమాట. అండ్ చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.